ఆదికాండము ఈ పేరు వినగానే మనందరికీ సృష్టి కథ గుర్తొస్తోంది కదూ. కాని ఆ కథలో మనలో చాలామందికి తెలియని కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. సరే, ఈరోజు మనం ఆ కథలోకి కాస్త లోతుగా వెళదాం. ఈ విశ్వం, ఈ జీవం అసలు ఎలా మొదలయ్యాయో చెప్పే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈ అద్భుతమైన సృష్టిని మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట ఫస్ట్ ఏం చేసి ఉంటాడు? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా మనం అనుకుంటున్న దానికంటే చాలా భిన్నంగా ఉంటుందేమో. సాధారణంగా మనకు ఏమనిపిస్తుంది? బహుశా సూర్యుడు, లేదంటే చంద్రుడు, లేదా ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, వీటినే ముందు చేసి ఉంటాడనిపిస్తుంది కదా. అవును, ఇవి చాలా ముఖ్యమైనవే, అందులో సందేహం లేదు. కాని ఆశ్చర్యకరంగా ఇవేవీ మొదటివి కావు. అసలు ఈ కథనం చెప్పే మూల సూత్రం ఒకటుంది. మన చుట్టూ కనిపించే ప్రతి మంచి విషయం అదంతా దేవుని నుండే వచ్చింది. సూర్యుడైనా, చంద్రుడైనా, ఆ నక్షత్రాలైనా, మనం ఉంటున్న ఈ అద్భుతమైన భూమి అయినా, ఇవన్నీ ఆయన గొప్ప సృష్టిలో భాగాలే. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ అద్భుతాలన్నీ దేవుడు చేసినవే అయినా ఆయన సృష్టి పని వీటితో మొదలు కాలేదు. అసలు కథ వేరే ఉంది. ఆరంభం వేరే చోట జరిగింది. మరి దేవుడు మొదట ఏం సృష్టించాడు? ఈ కంటికి కనిపించే ప్రపంచాన్ని కాదు. ఆయన ముందుగా తనలాగే ఉండే ఆత్మస్వరూపులను సృష్టించాడు. వాళ్లే దేవదూతలు, మన కంటికి కనిపించని దేవదూతలు. అవును, మనం దేవుణ్ణి చూడలేం కదా, సరిగ్గా అలాగే ఈ దేవదూతల్ని కూడా చూడలేం. వాళ్ళు దేవునితో పాటు పరలోకంలో ఉండటానికే సృష్టించబడ్డారన్నమాట. సరే, ఈ దేవదూతలందరిలో కూడా ఒకరు చాలా స్పెషల్. ఆయన అందరికంటే ముందు సృష్టించబడ్డాడు. ఆయన పాత్ర కూడా మిగతా వాళ్లందరికంటే చాలా చాలా ప్రత్యేకం. ఆ ప్రత్యేకమైన దేవదూత మరెవరో కాదు, దేవుని మొదటి కుమారుడు. ఆయనే మొట్టమొదటి సృష్టి. ఆయన కేవలం ఒక సృష్టిగా ఉండిపోలేదు, తన తండ్రితో పాటు పనిచేసే ఒక సహోద్యోగిగా మారాడు. ఆ తరువాత జరిగిన సృష్టి మొత్తం, అంటే ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చివరికి మన భూమి, ఇవన్నీ సృష్టించడంలో ఆయన తన తండ్రికి సహాయం చేశాడు. సరే, దేవదూతల సంగతి పక్కన పెడితే ఇప్పుడు మన భూమి దగ్గరకొద్దాం. అసలు సృష్టి మొదట్లో మన భూమి ఎలా ఉండేది? దానిమీద ఏ జీవం లేనప్పుడు దాని రూపం ఎలా ఉండేదో ఊహించగలమా? ఆదికాండం ఏం చెప్తోందంటే, మొదట్లో భూమిమీద ఎవ్వరూ బ్రతకడానికి వీల్లేని పరిస్థితి. అదంతా ఒక పెద్ద మహాసముద్రంలా నీళ్లతో కప్పబడి ఉండేది. ఒక్కసారి ఊహించండి, అంతా నీళ్లే, ఎక్కడా నేలలేదు. కానీ దేవుని ప్లాన్ అది కాదు. భూమిని అలా నీటితో నిండిన గోళంగా వదిలేయాలనుకోలేదు. ఆయన ప్రణాళిక మొదటినుంచే చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, భూమిమీద ప్రజలు నివసించాలి. సో ఆ ప్రణాళికను అమలు చేయడానికి భూమిని సిద్ధం చేసే పని మొదలైంది. అందుకే ఆ నివాసానికి యోగ్యం కాని భూమిని ఒక అందమైన నివాస స్థలంగా మార్చే గొప్ప పని మొదలైంది. ఈ మార్పు అంతా ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ జరిగింది. ఫస్ట్, ఆ చీకటిగా ఉన్న భూమికి వెలుగు కావాలి. అందుకే దేవుడు సూర్యకాంతి దానిమీద పడేలా చేశాడు. దాంతో పగలు, రాత్రి అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్, అంత నీళ్లే ఉన్నాయి కదా, సో ఆ నీటిలోంచి పొడి నేల పైకి వచ్చేలా చేశాడు. చూసారా, ఇలా నెమ్మదిగా ఏమీ లేని ఆ ప్రపంచం జీవానికి అనుకూలంగా మారడం మొదలయ్యింది. ఈ పనులన్నీ అయ్యాక భూమి జీవం పుట్టడానికి ఒక వేదికలా సిద్ధంగా ఉంది. కాని అదంతా ఇంకా ఖాళీగానే ఉంది. అంతా నిశ్శబ్దం, ప్రాణం లేని ఒక అందమైన పెయింటింగ్లా ఉందన్నమాట. ఆ ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. రంగురంగుల పూలు లేవు, పచ్చని చెట్లు లేవు, భూమిమీద తిరిగే జంతువులు లేవు, ఆ మహాసముద్రాల్లో ఒక్క చేప కూడా లేదు. అంతా రెడీ, కాని ప్రాణం మాత్రం ఇంకా లేదు. ఒక అందమైన స్టేజ్ లాంటిది అన్నమాట. తెరలు తీశారు, లైట్లు వేశారు, అంతా సిద్ధం. కాని యాక్టర్స్ ఇంకా స్టేజ్ మీదకి రాలేదు. భూమిని జంతువులు, మనుషులు హాయిగా జీవించేలా మార్చడానికి ఇంకా చాలా పని మిగిలే ఉంది. మరి అంతా సిద్ధంగా ఉన్న ఆ నిర్జీవమైన భూమిమీద తర్వాతేం జరిగింది? ఆ అందమైన స్టేజ్ మీదకి మొదటగా అడుగుపెట్టిన జీవులేవి? ఆ సమాధానాలన్నీ సృష్టికథలోని తర్వాతి అద్భుతమైన భాగంలో తెలుసుకుందాం.